వెల్కమ్ టు R9 న్యూస్. నేటి వార్తలు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని ఒక్కలకుంట సమీపంలో గల కబ్జాకు గురవుతున్న హిందూ శ్మశాన వాటికను కాపాడాలని కోరుతూ బుధవారం 14వ వార్డు ప్రజలు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ రంగయ్య మాట్లాడుతూ పట్టణ శివారులోని ఒక్కలకుంట సమీపంలో గల హిందూ శ్మశాన వాటికకు కబ్జా గురవుతున్న వాటిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సీసీ రోడ్లు మరియు వీధి లైట్లను ఏర్పాటు చేయాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణం మున్సిపాలిటీలో హిందూ శ్మశాన వాటిక కర్నూలు రోడ్డు నందు ఉన్న హిందూ శ్మశాన వాటికను కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసి శ్మశానం లేకుండా చేసినారు. ఇందులో ఉన్నది కొంచెం స్థలం, 1 సెంటు 1 సెంటున్నర స్థలంలోనే ఇప్పుడు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరు చనిపోయినా కూడా అక్కడికి వెళ్ళి అదింతట్లోనే వాళ్ళే చనిపోతే వాళ్ళని తీయడము, వాళ్ళనే ఉంచడం, అక్కడే ఇది చేయడము చాలా జరుగుతున్నది. దాంతోపాటు లోపల వెళ్ళడానికి కంప చెట్లతో నిండిపోయి ఉంది, దారి కూడా లేకుండా ఉంది. అలాగే అక్కడ ఏమన్నా కార్యక్రమం చేసిన తర్వాత కనీసం కాలు చేతులు కడుక్కోవడానికి కూడా వీలు లేకుండా ఉంది. సాయంత్రం 6 దాటితే ఆ ఏరియాకి పోవడానికి కూడా భయంతో ఉన్నాము, లైట్లు లేక బొబ్బులో. కాబట్టి దయచేసి మా మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ మాకంతా సహకరించి మా హిందూ శ్మశాన వాటికను అంతా అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాం.